మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలండి, సర్వేలు మా పార్టీనే గెలుస్తుంది, ఆ పార్టీకి అన్ని సీట్లే వస్తాయి, ఈసారి అధికారం మాదే, మీ అధికారం ఇక చెల్లదు, ఇలాంటి కామెంట్లని మనం వింటూనే ఉంటాం కదా. సో అయితే ఈసారి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? వైసీపీయా, బీజేపీయా, జేఎస్పీయా, టీడీపీయా? సో ఏదేమైనా కూడా 2019 ఎన్నికలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఆ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కానివ్వండి, వేరే సంస్థలు కానివ్వండి, సర్వేలు నిర్వహించడం మామూలు అనమాట. అయితే చాలా సర్వేల్లో అయితే మాత్రం టీడీపీకి అలానే వైసీపీ ఈ రెండు పార్టీలో పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే చెప్పారు. సో అయితే యుక్తవి ఇంటలెక్ట్ యూకే అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం కొన్ని నిజాలైతే బయటపడ్డాయి. దీంట్లో కొన్ని పార్టీలకి అలానే కొన్ని వ్యక్తులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఈ సర్వేలో టీడీపీకి ఈసారి 45 నుంచి 55 వరకు సుమారుగా 50 సీట్లు వస్తాయని, ఇక అలాగే వైసీపీకి కూడా 56 నుంచి 65 వరకు సుమారు 62 సీట్లు వస్తాయని, సో ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో డైరెక్ట్గా పాల్గొనబోతున్న జనసేనకు కూడా ఎవరు ఊహించిన విధంగా 56 నుంచి 65 సుమారుగా 62 సీట్లు వస్తాయని, ఇక బీజేపీకి 1 సీటుతో సరిపెట్టుకోవాలని చెప్పేసి ఈ సర్వేలో తేలిందనమాట. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు కూడా సీఎం అభ్యర్థులు అనమాట. మరి ఈ సీఎం అభ్యర్థులకు కూడా ఒక 3 విభిన్నమైన కోణాల నుంచి సర్వే జరిగింది. ఈ సర్వే కూడా పోలింగ్ బాగానే నమోదైంది. సో మరి ఆ సర్వే ఏంటంటే, సీఎం అభ్యర్థులు ఉన్న వీళ్ళల్లో నిజాయితీ పరుడు ఎవరు అన్న పోలింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారికి 23%, జగన్మోహన్ రెడ్డి గారికి 28%, పవన్ కళ్యాణ్ గారికి 49% ఓటింగ్ పోలైంది. ఇక నెక్స్ట్ అలాగే కేంద్రంతో పోరాడి నిధులు ఎవరు తీసుకురాగలరు అన్న సర్వేలో బాబు గారికి 29%, జగన్మోహన్ రెడ్డి గారికి 32%, పవన్ కళ్యాణ్ గారికి 39% ఓటింగ్ నమోదైంది. సో ఇక నెక్స్ట్ పెట్టుబడులు ఎక్కువగా ఎవరు తీసుకురాగలరు అన్న ప్రశ్నకు మాత్రం మన బాబు గారు మొదటి ప్లేస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 45%, జగన్మోహన్ రెడ్డి గారికి 28%, పవన్ కళ్యాణ్ గారికి 27% అనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఈ సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్లో హంగ్ ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఈసారి మాత్రం పోటీ చాలా గట్టిగానే ఉంటుంది అనేది మాత్రం స్పష్టమైపోయింది అనమాట. సో ఇది కేవలం యుక్తనివి ఇంటలెక్ట్ యూకే వాళ్ళు నిర్వహించిన సర్వే విధంగానే చెప్తున్నాను తప్ప మా సొంత సర్వే కాదు. వాళ్ళ సర్వే ఇలా ఉందని చెప్పేసి నేను మీకు అందిస్తాను. సో ఎటువంటి కామెంట్లు మాత్రం చేయకండి. సో ఈ సర్వేపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్లా షేర్ చేయండి. మరి ఈ యుక్తనివి ఇంటలెక్ట్ వాళ్ళు నిర్వహించిన సర్వే ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయచ్చు అనమాట. సో అదే అసలు విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.